Hi dude, how are you? ఫైన్ నా Who is your favorite hero? తెలుసు కదా ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం? నువ్వు ఈ మ్యాటర్ చూసిన దగ్గర అడుగుతున్నావు మరి క్వశ్చన్ తప్పు అనేది. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాల నుంచి ఏదో ఒక డైలాగ్ చెప్తావా? చెప్తానన్నా. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి హరిశ్చంకర్ గారిది. గ్లాసు పగిలిపోయే గుద్ది పదునెక్కువ. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. ఇంకేమైనా డైలాగ్ వచ్చా? ఇది ఒకటేనా? వచ్చాను వకీల్ సాబ్ నుంచి. వాళ్ళు సామాన్యులు, నీలాంటి వాళ్ళు ఆశపడతారు, బెదిరిస్తే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళవి. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు వాళ్ళ కోసం అండగానే ఉంటా. నాకు ఈ డైలాగ్ గుర్తొస్తే పిఠాపురం కంటెంట్ గుర్తొస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా అన్నా? ఇప్పుడు డైరెక్ట్ ఏం చెప్పింది నేను, వాళ్ళు జనాలు మన కోసం పవన్ కళ్యాణ్ కోసం ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు అండగానే ఉంటాడు. అంటే దాని అర్థం ఏంది? పిఠాపురంలో ఆయన గెలిచినా గెలవకపోయినా సామాన్యులకి న్యాయం చేస్తూనే ఉంటాడు, సహాయం చేస్తూనే ఉంటాడు. అది పవన్ కళ్యాణ్ అంటే. వంగ గీత గారు ఓడిస్తా అంటున్నారు అన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచేశారు, మనం మెజారిటీ కోసం వెయిట్ చేస్తున్నాం. వంగ గీత గారు అసలు ఆయన పేరు కూడా తెలియదు నాకు. వన్ సైడ్ అన్న. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓడిపోతే? చెప్పాను కదన్నా, ఇప్పుడు డైలాగ్ ఏం చెప్పాను, ఓడిపోతే అదే జనం ఆయనకి ఓట్లు వేసినా వెయ్యకపోయినా ఆయన ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటాడు, జనం కోసమే పోరాడుతూ ఉంటాడు. అయితే ఎందుకు ఎక్కువ మంది ప్యాకేజ్ స్టార్ అంటున్నారు పవన్ కళ్యాణ్ని? అది బోలన్నా, ఓన్లీ ప్యాకేజ్ తీసుకొని ప్యాకేజ్ ఓలు అనుకోలేక పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ప్యాకేజ్ స్టార్ అని. ఎవరన్నా ప్యాకేజ్ స్టార్ చెప్పండి, ఆయన సొంత డబ్బులు ఆయన ఖర్చు పెడతాడు ఆయన. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గెలిచి పిఠాపురం నుంచి అసెంబ్లీలోకి వెళ్తే ఎలా ఉండబోతుంది? నిజమైన డిబేట్ చూస్తామన్నా, నిజమైన డిబేట్. అసలు అసెంబ్లీలో దేనికోసం? జనం కోసం మనం జనం కోసం న్యాయం కోసం పోతాం అసెంబ్లీకి. అది చూస్తాం మనం అసెంబ్లీలో. అంటే ఇప్పుడు న్యాయం కోసం ఫైట్ చేస్తారా? ఖచ్చితంగా అన్న. అనవసర విషయాల్లో గొడవలు పడుకుంటా అసెంబ్లీలో జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోతే అసెంబ్లీలోకి అసలే డిబేట్ ఉంటుంది. ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇది. ఏదో తప్పులు జరిగితే వాటి మీద పరిష్కారం కోసం ఫైట్ చేస్తారా? ఖచ్చితంగా అన్న. ఈయన ఇప్పుడు మామూలుగానే ఆయన ఒక టికెట్ కూడా రాలేదు, ఆయనకి ఒక సీట్ రాలేదు. కానీ ఆయన కష్టపడి సంపాదించిన డబ్బు జనానికి పంచుతున్నాడు. అదే ఆయనకి ఒక సీట్ ఇస్తే అసెంబ్లీకి పంపితే జనాన్ని ఎంత న్యాయం చేస్తాం మనమే చూడాలి. ఖచ్చితంగా ఇవ్వాలి, పాత్ర ఖచ్చితంగా చేస్తాడు. అయితే ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ని గేట్ కానీ దాటిని అసెంబ్లీలో అంటే మన వర్మ గారు వచ్చి బద్దలు కట్టుకొని పోతా అన్నది. ఈసారి బద్దలు కట్టుకొని పోతారా? బద్దలేందన్నా, ఒక్కసారి అసెంబ్లీలోకి వెళ్తే కెమెరా మొత్తం పవన్ గారు చుట్టూ ఉంటుంది. కెమెరామ్యాన్ కాదు, కెమెరామ్యాన్. అసలు జగన్ గారు కనబడరు, చంద్రబాబు నాయుడు కనబడరు, ఓన్లీ అరుపులు. ఇంతే, ఇదే పోజ్ ఉంటుంది పవన్ గారికి. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ఏదైనా ఒకసారి చూపిస్తారు మాకు. బాయ్ జగన్, హలో ఏపీ, ఇదే.